నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ క్యాడర్. నేను రమ్య. పొలిటికల్ క్యాడర్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. ప్రచారంలో కొత్త పుంతలు, అన్ని హామీలు దాదాపు అమలు చేశామన్న చంద్రబాబు. జై ఆంధ్రప్రదేశ్ సభకు చురుగ్గా ఏర్పాట్లు. ఈ నెల 6న విశాఖలో భారీ బహిరంగ సభ. టీఆర్ఎస్ సర్కార్పై ఉధృతమవుతున్న విపక్షాల దాడి, మౌనంగా ఉంటున్న మంత్రులు. క్యాడర్లోకి ఎంటర్ అయ్యి డీటెయిల్స్ చూద్దాం. ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోబెల్స్ను మించిపోతున్నారు. 2.5 ఏళ్లుగా అధికారంలో ఉంటూ ఇచ్చిన హామీలు వేటిని అమలు చేయని ఆయన ఇప్పుడు అన్నీ చేశానని జనానికి చెప్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కొత్త ప్రచారం. ఇచ్చిన హామీల్లో 90% అమలు చేశామన్న చంద్రబాబు. 2.5 ఏళ్లకే అంతా చేసేశారట. జన చైతన్య యాత్రలో జనాన్ని మభ్యపెట్టేందుకు యత్నం. తొలి సంతకం కూడా అమలు కాని వాస్తవ పరిస్థితి. 600 హామీల్లో 6 కూడా పూర్తవని పరిస్థితి. 87,612 కోట్ల రుణమాఫీ హామీ బుట్ట దాఖలు. డ్వాక్రా మహిళల రుణమాఫీది ఇదే తీరు. 14,200 కోట్ల రూపాయల మాఫీకి యగనామం. బాబు ప్రచారం చూసి అవాక్కవుతున్న జనం. టీడీపీ జన చైతన్య యాత్రలు మొదలయ్యాయి. ఓవైపు పార్టీ సభ్యత్వ నమోదు, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, సభలు నిర్వహించాలని చంద్రబాబు పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని 670 మండలాల్లో జన చైతన్య యాత్రలు నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాలోని ఉండవల్లి గ్రామ కమిటీలో తన సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసుకున్నారు. యాత్రలు అన్ని జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. 2.5 ఏళ్లలో అమలు చేసిన హామీలపై వాస్తవాలు చెప్తారని, అమలు చేయాల్సిన హామీలను ఎప్పటిలోగా చేస్తారో ఈ సభల్లో చెప్తారని అంతా భావించారు. కానీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 90% అమలు చేశామని ప్రకటించేశారు. ఇదే అంశాన్ని గ్రామాన జనం అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రచారం చేయాలని టీడీపీ కేడర్కు సూచించారు. అంతే, ఇక గోబెల్స్ను మించిన ప్రచారం ప్రారంభమైంది. చంద్రబాబు మాటలు విని విపక్షాలే కాదు, టీడీపీ వాళ్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. సీఎం చంద్రబాబు 2014 జూన్ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు పెట్టిన తొలి సంతకానికే ఇప్పటికీ దిక్కులేదు. అలాంటిది హామీల్లో 90% అమలు చేశామనడమేంటని ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చారు. వాటిలో ఈ 2.5 ఏళ్లలో కనీసం 6 హామీలు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. బేషరతుగా రైతు రుణాలని మాఫీ చేస్తామన్నారు. 87,612 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాలి. కానీ ఏపీ ప్రభుత్వం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి 1,00,000 ఆంక్షలతో మొత్తం హామీని తుంగలో తొక్కి 24,000 కోట్లకు కుదించింది. ఆ మొత్తం కూడా ఒకే విడతలో ఇవ్వకుండా 5 దశల్లోనంటూ మెలికపెట్టింది. ఇప్పటి వరకు 9,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ పేరుతో రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ డబ్బులు వడ్డీకి కూడా సరిపోవు. అయినా ఇదో చరిత్రంటూ ఏపీ సీఎం ప్రచారం చేసుకోవడం విడ్డూరం. ఇక మరో ప్రధాన హామీ డ్వాక్రా రుణమాఫీ కూడా అంతే. 80 లక్షల మంది మహిళలకు 14,200 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉండగా ఇప్పటికి ఒక్క మహిళకు కూడా చేతికి ఒక్క రూపాయి కూడా అందలేదు. మాఫీని అష్టవంకర్లు తిప్పి ఇప్పుడు 3 విడతలు 10,000ని చెప్తూ అది కూడా ఇంకా విడుదల చేయకుండా అంతా చేసేశామని చెప్తున్నారు. ఇక ఒక్కరంటే ఒక్క మహిళకు కూడా ఏపీలో పక్కా గృహాన్ని మంజూరు చెయ్యలేదు. వడ్డీ లేని రుణం పథకాన్ని కూడా పక్కన పెట్టేశారు. అయినా మహిళలకు అంతా చేసేశామని ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగులకైతే ఇంటికో ఉద్యోగమన్నారు. ఏపీలో 1,90,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఒక్కటి భర్తీ చేయలేదు. 1,50,00,000కు పైగా ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని ఇస్తామన్నారు. ఇప్పటి వరకు నయా పైసా ఇవ్వలేదు. కానీ సీఎం అన్ని హామీలు అమలు చేశామని చెప్పడం చూసి జనం నవ్వుకుంటున్నారు. ఇవే కాదు, ప్రత్యేక హోదా, కాపుల రిజర్వేషన్లు, ఇతర కులాల రిజర్వేషన్ల మార్పు, జిల్లాకు మెడికల్ కాలేజీ, ఇలా కోకొల్లలుగా ఇచ్చిన హామీలేవి ఏపీలో అమలు కాలేదు. ఆడవాళ్ల భద్రతకు ప్రత్యేక విభాగాలు, పుట్టిన ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ద్వారా 30,000 సహాయం, ఇలా ఒకటని కాదు, ఏ హామీని కూడా ఏపీ సీఎం చంద్రబాబు అమలు చేయలేదు. ఇలాంటి వాస్తవ పరిస్థితిని వదిలేసి
90% హామీలు అమలు చేశామని చెప్పడం ముమ్మాటికి గోబెల్స్ను మించిన ప్రచారమని అంతా భావిస్తున్నారు. జన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. ప్రత్యేక హోదా సాధించేంత వరకు తమ పోరాటం ఆపేది లేదని ప్రకటించిన వైఎస్ఆర్సీపీ జనాన్ని జాగృతం చేసేందుకు మరో ప్రయత్నం చేపట్టింది. యువభేరీలో యువతను చైతన్యపరిచిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు భారీ బహిరంగ సభలతో ప్రత్యేక హోదా ఆవశ్యకతను చెప్పేందుకు సిద్ధమవుతోంది. ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ బహిరంగ సభ. విశాఖ వేదికగా గర్జించనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈ నెల 6న ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో సభ. చురుగ్గా జరుగుతున్న ఏర్పాట్లు. జనం గుండె చప్పుడు ఢిల్లీకి వినిపిస్తామంటున్న వైఎస్ఆర్సీపీ. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు సంజీవనని చెప్పిన వారే ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తుండటంపై జనాగ్రహం పెళ్లుబుకుతోంది. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ప్రజలను నమ్మించి మోసం చేసిన పాలకులపై నిరసన జ్వాల రగులుతోంది. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న నాయకుడి వెంట నడిచేందుకు జనం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో జనం గుండె చప్పుడు ఢిల్లీ పెద్దలకు వినిపించేలా ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జై ఆంధ్రప్రదేశ్ పేరిట ఈ నెల 6న విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభను విజయవంతం చేయడానికి ప్రజానీకం సన్నాహాలు చేస్తుంటే విఫలం చేయాలనే అధికార పక్షం కుతంత్రాలకు పాల్పడుతోంది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేక హోదా సాధన కోసం నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇది. జై ఆంధ్రప్రదేశ్ సభను విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికీ నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ప్రత్యేక హోదా సభకు తండోపతండాలుగా తరలి రానున్నారు. అభివృద్ధికి దూరంగా బతుకుతున్న ఈ జిల్లాల ప్రజలు తమకిస్తామంటున్న నామమాత్రపు ప్రత్యేక ప్యాకేజీతో ఎలాంటి ప్రయోజనం లేదని, ప్రత్యేక హోదాతోనే తమ బతుకులు మారతాయని, అది జగన్ వల్లనే సాధ్యమని నమ్ముతున్నారు. ఇది ఆరంభం మాత్రమే. ప్రత్యేక హోదాను సాధించి పెట్టేంత వరకు కూడా పోరాటం చేసి రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధిని శాశ్వతపరిచేటటువంటి దానిలో పోరాటంలో భాగంగానే ఈ సభ ప్రారంభమవుతుంది. ఇది ప్రత్యేక హోదాను సాధించేటటువంటి దానికోసం ఎన్ని రోజులైనా నిర్విరామమైనటువంటి పోరాటం చేసి ప్రజల యొక్క మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీక్షతో ఈ ప్రత్యేక హోదాను సాధించి తీరుతాము. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే మిన్న అంటూ ప్రజా ప్రయోజనాలను స్వార్థం కోసం తాకట్టు పెట్టిన అధికార పార్టీ నేతలు ప్రజల కోసం ప్రతిపక్షం చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. కుట్రలు కుతంత్రాలతో బహిరంగ సభను విఫలం చేయాలని ప్రయత్నిస్తున్నారు. డ్వాక్రా మహిళలు ఎవరూ సభకు వెళ్లరాదని, విద్యార్థులు సభకు వెళితే సహించేది లేదని అంతర్గతంగా హెచ్చరిస్తున్నారు. స్థానిక నాయకులు ఇంటింటికి వెళ్లి వార్డుల్లో పెద్దలను కలిసి జగన్ సభకు వెళ్లవద్దని చెబుతున్నారు. ప్రజాస్వామ్య హక్కుల్ని అధికార పక్షం హరించాలని చూస్తున్నా తాము భయపడేది లేదని జనం జై ఆంధ్రప్రదేశ్ అంటూ నినదిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ ఇష్యూని మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వెనుకబడిన ఉత్తరాంధ్ర నుంచి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టింది. విశాఖ వేదికగా జై ఆంధ్రప్రదేశ్ సభను సక్సెస్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కళ్ళు తెరిపిస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో చంద్రకాంత్, సాక్షి టీవీ. నయూం ఎన్కౌంటర్ కేసులో మళ్లీ కదలిక మొదలైంది. నయూంకు తాను గురువు లాంటి వాడినని చెప్పుకున్న టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను సిట్ బృందం ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి త్వరలో ఛార్జ్షీట్ దాఖలు చేయనున్న పోలీసులు మరికొందరు రాజకీయ నాయకులను ప్రశ్నించే అవకాశం ఉంది. నయూం కేసులో రాజకీయ విచారణ. ఆర్ కృష్ణయ్యను ప్రశ్నించిన సిట్. ఛార్జ్షీట్ దాఖలు చేసేలోపు మరికొందరిని ప్రశ్నించనున్న సిట్. 2 రోజుల్లో మరికొందరు ఎమ్మెల్యేల విచారణ. అధికార పార్టీ నేతలను ప్రశ్నించే అవకాశం. నయూం ఎన్కౌంటర్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు గడువు సమీపిస్తుండటంతో ప్రత్యేక విచారణ బృందం సిట్ స్పీడ్ పెంచింది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను పోలీసులు ప్రశ్నించారు. నయూం కేసులో విచారణను ఎదుర్కొన్న తొలి రాజకీయ నాయకుడు కృష్ణయ్య. సిట్ బృందం ఆయనను దాదాపు గంట పాటు విచారించింది. నయూంకు తాను గురువు లాంటి వాడినని ఆర్ కృష్ణయ్య స్వయంగా చెప్పుకున్నారు.
అంతేకాదు సరూర్ నగర్, ఎల్బీ నగర్ పరిధిలో గతంలో జరిగిన కొన్ని భూదందాలు, ఒక హత్య కేసులోనూ ఆర్ కృష్ణయ్య ప్రమేయం ఉన్నట్టు ప్రచారం జరిగింది. తన దగ్గరకు అనేక రకాల ప్రజలొస్తారని, ఎవరు ఎలాంటి వారో తెలుసుకునేంత సమయం ఉండదని కృష్ణయ్య సమర్థించుకునే ప్రయత్నం చేశారు. రోజు నేను 1000 మంది వస్తారు నా దగ్గరికి. రోజు 1000 మంది పబ్లిక్ వస్తారు. అనేక బాధలు, కష్టాలు. నేను రోజు అనేక ఉద్యమాలు చేస్తాను. ఎక్కువ హాస్టల్లో పెట్టాలని, రెసిడెన్షియల్ పాఠశాలలో పెట్టాలని, ఉద్యోగాలు భర్తీ చేయాలని, అనేక ప్రజా సమస్యల మీద వేలాది మందిని తీసుకొచ్చి ఉద్యమాలు చేస్తాను. అట్లాంటప్పుడు నా దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరు ఏమిటిదని ఎట్ట తెలుస్తారు? రెండవది, గుడికి మంచోడు పోతారు, చెడ్డోడు పోతారు. ఇది ఓపెన్ దర్బార్ పెట్టి బాధితులు ఎవరైనా వస్తారు, ఎవరైనా బాధ చెప్పుకుంటారు. కాబట్టి దానిలో నేను ఎవరు ఏంటిది ఫలానా రావాలి ఫలానా వద్దని చెప్పి మాట్లాడేది ఉండదు. ఆగస్టు 8న నయూమ్ ఎన్కౌంటర్ జరిగింది. సంచలనం సృష్టించిన కేసుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు 90 రోజుల గడువు ఉంటుంది. ఆ లెక్కన ఈ వారంలోనే నయూమ్ ఎన్కౌంటర్ కేసు ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో విచారణను వేగవంతం చేసిన సిట్ 1-2 రోజుల్లో అధికార పార్టీకి చెందిన కొందరిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులతో నయూమ్కున్న సంబంధాలపై విచారణ జరగడం లేదని ఆరోపణలు వస్తున్న క్రమంలో కృష్ణయ్యను ప్రశ్నించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కీలక పదవిలో ఉన్న మరో నేతను త్వరలో ప్రశ్నించడం ఖాయమని పోలీసు వర్గాలంటున్నాయి. మొత్తం మీద రాజకీయ కోణంలో సిట్ విచారణ వేగవంతం చేయడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల్లో గుబులు మొదలైంది. పేరుకు మంత్రులు, చూసేది కీలక శాఖల బాధ్యతలు, కానీ మాట్లాడరు, ఆరోపణలపై స్పందించరు. తెలంగాణ ప్రభుత్వంలోని కొందరు మంత్రుల తీరు వివాదాస్పదమవుతోంది. మంత్రుల తీరుపై టీఆర్ఎస్ నాయకత్వం సీరియస్ అవుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై పెరుగుతున్న విపక్షాల మాటల దాడి, స్పందించని సంబంధిత మంత్రులు, తెలంగాణ భవన్లో నో ప్రెస్ మీట్స్, విపక్షాలకు కౌంటర్ ఇవ్వాల్సిన మంత్రులు సైలెంట్, పార్టీ ఇమేజ్ దెబ్బతింటోందని నేతల ఆందోళన, త్వరలో దిద్దుబాటు చర్యలు, వాస్తు కోసం భవనాల కూల్చివేత, కొడుకు కేటీఆర్ కోసం కేసీఆర్ పాట్లు, సర్వేలన్నీ బోగస్. ఇది గత కొంతకాలంగా అధికార టీఆర్ఎస్ పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు. ఫీజు రియంబర్స్మెంట్, రైతుల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ బకాయిలపై కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా విపక్షాలు తెలంగాణ సర్కార్ను టార్గెట్ చేశాయి. కీలక రంగాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందించాల్సిన సంబంధిత శాఖల మంత్రులు పెద్దగా రియాక్ట్ కాకపోవడం టీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆరోపణలపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. విపక్షాలు అసత్య ప్రచారం చేస్తుంటే సంబంధిత మంత్రులు ఎందుకు వివరణ ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే విద్యా ఆరోగ్య శాఖ మంత్రులు అప్రమత్తంగా ఉండాలని స్వయంగా కేసీఆర్ హెచ్చరించారు. ఆరోపణలు వచ్చాయని తెలంగాణ తొలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్యపై వేటు కూడా వేశారు. పార్టీ ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతింటున్నా కొందరు మంత్రులు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదని టీఆర్ఎస్ నేతలంటున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు నిర్వహించే నేతలు కరువయ్యారు. అప్పుడప్పుడు పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు వస్తే స్పందించాల్సిన చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఇటీవల పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు. విప్పుల పరిస్థితి అదే విధంగా ఉంది. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్న శాఖల మంత్రులు సైలెంట్గా ఉండటం పార్టీకి మంచిది కాదని సీనియర్ నేతలంటున్నారు. వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో తెలంగాణ ప్రభుత్వానికి ఫస్ట్ ర్యాంకులు వచ్చినా వాటిని కూడా సరిగా ప్రజలకు వివరించలేదనే భావన పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ సర్వేలపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వాల్సిన మంత్రులు, నేతలు కనిపించడం లేదనే వాదన కూడా ఉంది. మొత్తం మీద ఈ విషయాలన్నీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి వెళ్లాయి. అధికార పార్టీగా ప్రభుత్వం సాధించిన విజయాలను జిల్లా పర్యటనలో ఒకరిద్దరు మంత్రులు మాత్రమే మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేతలు అంగీకరిస్తున్నారు. కొందరు మంత్రులు పూర్తిగా మౌనంగా ఉంటున్న క్రమంలో కొన్ని కీలక మార్పులు చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని, మీడియాతో మాట్లాడేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసే దిశగా కేసీఆర్ మార్పులు చేయనున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. నరసింహారావు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్.
పొలిటికల్ క్యాడర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ర్యాంకుల విషయంలో కేంద్రం న్యాయం చేసిందా? ర్యాంకులు రావడానికి పరిశ్రమలు నెలకొల్పడానికి మధ్య సంబంధం ఏమీ లేదా? నెంబర్ 1 ర్యాంక్ సాధించిన రాష్ట్రాల్లో కొత్త పరిశ్రమలు ఎందుకు రావడం లేదు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ తెలంగాణకు నెంబర్ 1 ర్యాంక్ సాధించిన తీరుపై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం 2 తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేసినట్లుగా ఉంది. సులభ వాణిజ్యంలో ఈ 2 రాష్ట్రాలకు కలిపి సంయుక్తంగా మొదటి ర్యాంక్ ఇచ్చింది. ఇందుకు ముందుగా 2 రాష్ట్రాలను అభినందించుదాం. ఎప్పుడూ మొదటి ర్యాంకులో ఉండే గుజరాత్ వీటి తర్వాత స్థానంలోకి వెళ్ళడం విశేషమే. గుజరాత్ పారిశ్రామికంగా ముందంజలో ఉన్న రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఆ రాష్ట్రాన్ని అధిగమించి ఏపీ తెలంగాణలు ర్యాంకు సాధించడం విశేషంగానే భావించాలి. ఇక్కడ పరిశ్రమలు రావడం వేరు, ర్యాంకులు పొందడం వేరు. ర్యాంకులు పొందడానికి కేంద్రం ఇచ్చే ఫార్మాట్నో ప్రపంచ బ్యాంక్ ఇచ్చే ఫార్మాట్నో సకాలంలో సజావుగా పూర్తి చేస్తే సరిపోతుంది. దానికి తగ్గట్లుగా ఆయా రాష్ట్రాల్లో సులభతరమైన విధానాలున్నాయన్న నమ్మకం కలిగించడం అన్నమాట. పరిశ్రమల స్థాపనకు మంచి విధానాలు, సత్వర అనుమతులు వచ్చే ఏర్పాట్లు ఉండడం అవసరమే. ఈ విషయంలో 2 రాష్ట్రాలు పోటీపడి విధానాలు తయారు చేశాయి. ఇంత బాగా ర్యాంకులు సాధించిన ఈ రాష్ట్రాల్లో ఈ 2 ఏళ్లలో ఏమైనా పెద్ద పరిశ్రమలు వచ్చాయా అంటే ఇంతవరకు ఆ దాఖలా లేదు. తెలంగాణ వరకు హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ రీత్యా 1-2 ఐటీ పరిశ్రమలు వచ్చి ఉండవచ్చు. ఇతర రంగాల్లో ఏవో కొద్దిపాటి పరిశ్రమలు వచ్చి ఉండవచ్చు. అంతకుమించి పెద్ద ప్రగతి ఉందన్న సంకేతం లేదు. ఇక ఏపీలో అయితే 2 ఏళ్ల క్రితం జరిగిన పెట్టుబడుల సదస్సులో ఒప్పందాలు కుదిరిన పరిశ్రమల్లో ఎన్ని వస్తున్నాయన్న దానిపై ఏవో కాకి లెక్కలను ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేస్తున్నారు. కానీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సమాచార హక్కు కింద అడిగితే పెట్టుబడులు వచ్చింది లేదు, ఉద్యోగం ఇచ్చింది లేదని జవాబు వచ్చింది. దీన్ని బట్టి 5 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల మందికి ఉద్యోగాలు అంటూ నేతలు మాత్రం ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. ప్రత్యేక హోదా అడుగుతున్న ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇది ఇవ్వనవసరం లేదని చెప్పడానికా అన్నట్లుగా కేంద్రం ఈ ర్యాంక్ ఇచ్చినట్లుగా ఉంది. ప్రైవేట్ రంగంలో పరిశ్రమల సంగతి ఎలా ఉన్నా కేంద్రం ప్రకటించిన వివిధ పారిశ్రామిక క్యారిడార్లు, పెట్రో క్యారిడార్లు వస్తే ఏపీ భవిష్యత్తులో మంచి ప్రగతి సాధిస్తుంది. విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ ఐటీ సంస్థలు ఇంకా పుంజుకోవడం లేదు. కారణం ఏమైనా కానీ కబుర్లు, ఉపన్యాసాలు ఎక్కువ, విషయం పనులు తక్కువ అన్న చందంగా ప్రభుత్వ వ్యవహారం సాగుతోంది. విదేశాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్లి వస్తుండవచ్చు. వాటి ద్వారా కొంతైనా పెట్టుబడులు వస్తే మంచిదే. కానీ నిర్దిష్టంగా ఇంత పెట్టుబడి వచ్చిందని అనుకునే దశ ఇంకా కనిపించడం లేదు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో తాజాగా వచ్చిన కథనం చూస్తే ఏపీ బిజినెస్ వాతావరణంలో 19వ ర్యాంకు ఉందన్న సమాచారం ఆందోళన కలిగించేదే. అంతకు మించి జాతీయ ఆర్థిక పరిశోధనా మండలి నిర్వహించిన సర్వేలో ఏపీలో అవినీతి తీవ్రంగా ఉందని 74.3% మంది చెప్పారని వెల్లడైంది. వచ్చే 5 ఏళ్లలో తాము ఏపీలో పరిశ్రమలను విస్తరించలేమని 60% మంది చెప్పారట. ఈ సర్వే ఏపీ పరువు తీసేదిగా ఉందన్న విషయాన్ని ఏలికలు గుర్తించాల్సిన అవసరం ఉంది. కనుక ఏపీ తెలంగాణ రాష్ట్రాలు ఈ విషయంలో ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. ఒక నిజాయితీతో, నిబద్ధతతో, చిత్తశుద్ధితో పరిశ్రమల కోసం పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడు కేంద్రం ర్యాంక్ ఇచ్చినా ఇవ్వకపోయినా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ప్రజలకు మేలు జరుగుతుంది. అంతే తప్ప ఒట్టి ర్యాంకులతోటే ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని చెప్పక తప్పదు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగుతారా? రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా? రాహుల్కు బాధ్యతలు అప్పగించడంపై కాంగ్రెస్ సీనియర్లో భిన్నాభిప్రాయాలున్నాయా? ప్రియాంక గాంధీ కాంగ్రెస్ రాజకీయాల్లో క్రియాశీలకం కానున్నారా? కాంగ్రెస్ అధ్యక్ష మార్పు అంశంపై ఆ పార్టీ వర్కింగ్ కమిటీ ఈ నెల 7వ తేదీన ఢిల్లీలో సమావేశం కానుంది. నిబంధనల ప్రకారం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఏడాది చివరికల్లా జరగాలి. గత ఏడాదిలోనే ఎన్నిక జరగాల్సి ఉండగా సోనియా పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అప్పట్నుంచి కాంగ్రెస్కు తర్వాత అధ్యక్షుడు రాహుల్ గాంధీని అంటూ పార్టీ వర్గాల్లో ఎడతెగని ప్రచారం జరిగింది. అయితే రాహుల్ పట్టాభిషేకం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. దాంతో ఈ నెల 7వ తేదీన జరిగే వర్కింగ్ కమిటీ భేటీలో ఏం జరుగుతుందనేది చర్చనీయాంశం అవుతోంది. కాంగ్రెస్ చీఫ్గా సోనియా కొనసాగాలన్నా లేదంటే రాహుల్ గాంధీకి పగ్గాలు అప్పగించాలన్నా
ఆ మేరకు పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలైన వర్కింగ్ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అధ్యక్ష మార్పుపై కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సీనియర్లు అంగీకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కుదేలైన క్రమంలో పార్టీ అధ్యక్షురాలిగా సోనియా కొనసాగడమే సబబనే వాదనలు వినిపిస్తున్నాయి. అనారోగ్యంతో ఉన్న సోనియా ప్రస్తుత పరిస్థితుల్లో అధికార బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ను నడిపించడం సాధ్యం కాదేమోననే సందేహాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా యువరక్తాన్ని ఎక్కించేందుకు రాహుల్కు పార్టీ పగ్గాలు అప్పగించడం ఉత్తమమనేది మరికొందరి సీనియర్ల వాదన. కాంగ్రెస్ పగ్గాలు రాహుల్ చేపడితే తాము ఇంటి ముఖం పట్టాల్సి వస్తుందనే ఆందోళనలో ఉన్న కొందరు సీనియర్లు పార్టీ చీఫ్గా సోనియానే కొనసాగాలని వాదిస్తున్నట్టు సమాచారం. రాహుల్ను సమర్థిస్తున్న సీనియర్లు మాత్రం అధ్యక్ష మార్పు అనివార్యమని ప్రచారం చేస్తున్నారు. సోనియా కూతురు ప్రియాంక గాంధీ రాజకీయంగా క్రియాశీలకం కానున్నారు. ఇప్పటి వరకు సోనియా, రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, రాయ్బరేలీ లోక్సభ స్థానాలకే ప్రియాంక ప్రచారం పరిమితమైంది. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడాలంటే ప్రియాంక క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందంటూ దానికి తగ్గట్టుగా పార్టీ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే తగిన ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ ప్రకారం ఇందిరాగాంధీ 99వ జయంతైన ఈ నెల 19న ప్రియాంక యూపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. రోజుల తరబడి సాగే ప్రియాంక ప్రచారానికి ప్రజల నుంచి ఊహించని స్పందన వచ్చినట్టయితే కాంగ్రెస్ రాజకీయాలు మరోలా ఉంటాయని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ప్రియాంక గాంధీ చేపట్టే యూపీ ఎన్నికల ప్రచారానికి జనాదరణ లభించినట్లయితే కాంగ్రెస్ పగ్గాల ఆమెకే అప్పగించాలనే డిమాండ్ ఊపందుకుంటుందని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఆ పరిణామం రాహుల్కు ఇబ్బందికరంగా మారుతుందని, అందుకే ఆయన తక్షణమే పార్టీ పగ్గాలు చేపట్టడం ఉత్తమమని ఆయన టీం సలహా ఇస్తోంది. అదే జరిగితే నెహ్రూ జయంతి నవంబర్ 14న రాహుల్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని పార్టీ నేతల అంచనా. ఈ నెల 7న జరిగే వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశాలన్నీ ప్రభావం చూపవచ్చు. వర్కింగ్ కమిటీలో రాహుల్ మద్దతుదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టయితే కాంగ్రెస్ అధ్యక్ష మార్పుకు అనుకూలంగా నిర్ణయం జరగవచ్చు. లేదంటే సోనియానే కొనసాగాలని తీర్మానం చేయవచ్చు. సునీల్, స్పెషల్ కరెస్పాండెంట్. ఇది ఇవాల్టి పొలిటికల్ క్యాలెండర్. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఫోర్త్ ఎస్టేట్ చూద్దాం. స్టే ట్యూన్.